సఫల ఏకాదశి పూజ చేస్తే వైకుంఠ ప్రాప్తి తథ్యమని అంటారు. ఒకవేళ ఏ కారణం చేతైనా వ్రతాన్ని ఆచరించలేని వారు సఫల ఏకాదశి వ్రత కథను భక్తి శ్రద్ధలతో చదివినా విన్నా కూడా వ్రతం ఆచరించినంత ఫలితం దక్కుతుందని పురాణ వచనం. సఫల ఏకాదశి వ్రత మహత్యాన్ని పరమశివుడు స్వయంగా పార్వతికి చెప్పినట్లు పద్మపురాణం ద్వారా తెలుస్తుంది. సఫల ఏకాదశి వ్రతం ఆచరించిన వారు వ్రత కథను కూడా చదువుకొని అక్షంతులు శిరస్సున వేసుకుంటే వ్రతం సంపూర్ణమై వ్రతఫలం పూర్తిగా దక్కుతుందని, అందుకే వ్రత కథ గురించి తెలుసుకుందాము. సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల్లో దీపం వెలిగిస్తే 5000 సంవత్సరాలు తపస్సు చేసినంత ఫలితం దక్కుతుంది. ఈ వ్రతానికి సమానమైన యజ్ఞం కానీ, ఈ వ్రతానికి సమానమైన తీర్థం కానీ మరొకటి లేదని పురాణాల ద్వారా తెలుస్తుంది. సఫల ఏకాదశి విశిష్టతను చాటి చెప్పే కథ శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు పురాణాల్లో తెలుస్తుంది. పూర్వం చంపావతి రాజ్యమున మాహిష్మతుడనే రాజు పాలించేవాడు. అతనికి లుంబకుడు అనే కుమారుడు ఉండేవాడు. లుంబకుడు చెడు సావాసాలతో దుష్టబుద్ధితో అధర్మ మార్గంలో జీవిస్తుండటం వల్ల కుమారుడిని కూడా చూడకుండా రాజు అతనికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు. లుంబకుడు అడవుల పాలై ఆహారం దొరకక తన పరిస్థితికి పశ్చాత్తాపపడుతూ మర్రిచెట్టు వద్ద రాత్రంతా గడిపి ఏమీ తినకుండా చింతిస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ తప్పి పడిపోయిన రోజు అనుకోకుండా సఫల ఏకాదశి అయింది. ఏకాదశి రోజు ఏ ఆహారం లభించక అప్రయత్నంగా ఉపవాసం పాటించడం వల్ల శ్రీహరి ప్రత్యక్షమై లుంబకునికి రాజ్యాన్ని ప్రసాదించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అటు తర్వాత లుంబకుడు ధర్మ మార్గంలో సుపరిపాలన చేసి మరణాంతరం వైకుంఠానికి చేరుకున్నాడు. పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఈ కథను శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పి వారి చేత ఈ వ్రతాన్ని ఆచరింపజేశాడు. వారు చేపట్టిన పనులన్నీ సఫలం అయ్యేలా చేశాడని మహాభారతంలో వివరించారు. అందుకే తెలిసి కానీ తెలియక కానీ సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కార్యసాఫల్యత ఐశ్వర్యాలు కలుగుతాయని, అంత్యమున వైకుంఠ ప్రాప్తి పొందుతామని శ్రీకృష్ణుడు పాండవులకు తెలియజేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కథను చదివినా విన్నా సకల కార్యసిద్ధి కలుగుతుందని, ఈ వ్రతం చేసినంత పుణ్యఫలం కలుగుతుందని చెబుతారు. ఓం నమో నారాయణాయ. ఓం భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.